అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ విధ్వంసకాండ మొదలైంది? సో, అక్కడ సంక్షోభం ఎలా ఏర్పడింది? సో, దీని అంతటికి కారణం ఎవరు? ఈ షేక్ హసీనా చేసిన ఒక్క చిన్న మిస్టేక్ మొత్తం అంతా దేశాన్నే తారుమారు చేసిందా? సో, వ్యాపారాలన్నీ అక్కడ హిందువుల మీద దాడులన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీళ్ళందరినీ ఎందుకు చంపుతున్నారు? సో, ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న మిస్టేక్, అది కూడా షేక్ హసీనా ఘోరమైన నిరసనల మధ్య అకస్మాత్తుగా బంగ్లాదేశ్ పారిపోవడానికి ముందు రోజు రాత్రి ఆమె ఆర్మీ చీఫ్ తన జనరల్స్తో సమావేశం నిర్వహించి కర్ఫ్యూను అమలు చేయడానికి సైనికులు పౌరులపై కాల్పులు జరపకూడదని నిర్ణయించుకున్నారు. ఇక చర్చల గురించి తెలిసిన ఇద్దరు సైనిక అధికారులు అయితే చెప్పారు. ఇక జనరల్ వాకర్ ఉజ్ జమాన్ హసీనా కార్యాలయానికి చేరుకున్నారు. తన సైనికులు ఆమె పిలుపునిచ్చిన లాక్డౌన్ అమలు చేయలేరు అని ప్రధానమంత్రికి అయితే తెలియజేశారు. ఈ విషయంపై వివరించిన భారతీయ అధికారి అయితే తెలిపారు. సో, మిలిటరీ ఉన్నతాధికారుల మధ్య జరిగిన ఆన్లైన్ మీటింగ్ వివరాలు, ఆమె తమ మద్దతును కోల్పోయిందని హసీనాకు సందేశం పంపిన వివరాలు ఇంతకు ముందు నివేదించబడలేదు. ఇక హసీనా యొక్క 15 సంవత్సరాల పాలన ఆమె కొద్దిగా భిన్నాభిప్రాయాలను చేరవేసుకుంది. సో, ఆమె బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి పారిపోయినప్పుడు సోమవారం అటువంటి అస్తవ్యస్తంగా హఠాత్తుగా ఎలా ముగిసింది? జూలైలో హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థుల నేతృత్వంలో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి అత్యంత ఘోరమైన రోజు ఆదివారం. సో, ఈ జరిగిన దేశవ్యాప్త ఘర్షణలో కనీసం 91 మంది మరణించారు. వందలాది మంది గాయపడిన తర్వాత దేశవ్యాప్త కర్ఫ్యూని అయితే విధించబడింది. ఇక సైన్యం ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ ఆదివారం సాయంత్రం చర్చలు ధృవీకరించారు. ఏదైనా ఆటంకం తర్వాత నవీకరణలు తీసుకోవడానికి ఇది సాధారణ సమావేశం అని ఆయన అయితే అభివర్ణించారు. ఇక సమయంలో నిర్ణయం తీసుకోవడం దాని గురించి ప్రశ్నలు సమర్పించినప్పుడు వివరాలు అయితే ఇంకా అందించాల. సో, ఇక హసీనాకు చేరుకోలేకపోయారు. ఆమె కుమారుడు సలహాదారుడు సజీబ్ వజీద్ వాక్య కోసం పదే పదే చేసిన అభ్యర్థనలకు ప్రతిస్పందించలేదు. ఇక హసీనా పాలనలో చివరి 48 గంటలను కలపడానికి బంగ్లాదేశ్లో పనిచేస్తున్న 4 ఆర్మీ అధికారులు, ఇతర సమాచార వనరులతో సహా గత వారంలో జరిగిన సంఘటనలతో పరిచయం ఉన్న 10 మంది వ్యక్తులతో రైటర్స్ అయితే మాట్లాడారు. ఇక విషయం యొక్క సున్నితత్వం కారణంగా వారిలో చాలామంది అజ్ఞాత పరిస్థితిపై అయితే మాట్లాడారు. ఇక గత 30 ఏళ్లలో 20 సంవత్సరాలు బంగ్లాదేశ్ను పాలించిన హసీనా వేలాది మంది ప్రతిపక్ష నాయకులు, కార్మికులను అరెస్ట్ చేసిన తర్వాత జనవరిలో 170 మిలియన్ దేశానికి నాయకత్వం వహించిన 4వసారి ఎన్నికయ్యారు. ఇక ఆ ఎన్నికలను ఆమె ప్రధాన ప్రత్యర్థులైతే బహిష్కరించారు. అధిక యువత నిరుద్యోగం మధ్య ఎక్కువగా ఆశించే ప్రభుత్వ ఉద్యోగాలను రిజర్వ్ చేయాలనే కోర్టు తీర్పు ద్వారా ప్రేరేపించబడిన నిరసనల ద్వారా ఆమె అధికారంపై ఉక్కుపాదం మోపడం వేసవి నుండి సవాల్ చేయబడింది. ఇక ఈ నిర్ణయం రద్దు చేయబడింది, కానీ ప్రదర్శనలు త్వరగా హసీనాను తొలగించే ఉద్యమంగా అయితే మారాయి. ఇక హసీనాకు మద్దతు ఉపసంహరించుకోవాలనే తన నిర్ణయాన్ని జమాన్ బహిరంగంగా వివరించలేదు. కానీ నిరసనల స్థాయి కనీసం 241 మంది మరణించిన వారి సంఖ్య హసీనాకు మద్దతు ఇవ్వడం ఏ విధంగానూ భరించలేనిదిగా చేసింది. ఇక 3 మాజీ సీనియర్ బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు, ఇక దళాల్లో చాలామంది అశాంతి ఉంది. ఇక రిటైర్డ్ బ్రింగ్ చెప్పారు. జనరల్ ఎం సఖావత్ హుస్సేన్ అదే బహుశా ఆర్మీ స్టాఫ్ చీఫ్పై ఒత్తిడి తెచ్చింది. ఎందుకంటే దళాలు బయటకు వచ్చాయి, ఏం జరుగుతుందో వారు చూస్తున్నారు. వివాహం ద్వారా హసీనాతో బంధువు అయిన జమాన్ శనివారం నాడు ప్రధానమంత్రికి మద్దతుగా మారిన సంకేతాలను చూపించాడు. ఇక అతను అలంకరించబడిన చెక్క కుర్చీపై కూర్చొని టౌన్ హాల్ సమావేశంలో వందలాది మంది యూనిఫామ్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించాడు. ఆ చర్చకు సంబంధించిన కొన్ని వివరాలు తర్వాత అయితే బహిరంగపరిచింది. ఇక ప్రాణాలకు రక్షణ కల్పించాలని జనరల్ ప్రకటించాడు. సహనం ప్రదర్శించాలని తమ అధికారులను అయితే పిలిచాడని ఆర్మీ ప్రతినిధి అయితే చెప్తున్నాడు. ఇక బంగ్లాదేశ్ సైన్యం హింసాత్మక ప్రదర్శనలు బలవంతంగా అణచివేయదని ఇది మొదటి సూచన. హసీనా హాని చేస్తుంది. బ్రింగ్ వంటి రిటైర్డ్ సీనియర్ సైనికులు సోమవారం కర్ఫ్యూని ధిక్కరించి వీధిలోకి వచ్చిన వారిలో జనరల్ మహమ్మద్ షహీబ్ అనాన్ ఖాన్ కూడా ఉన్నారు. ఇక సైన్యం ఆపలేదట. ఇక పతాది దళ మాజీ సైనికుడు ఖాన్ అయితే అన్నారు, సైన్యంలో చేస్తానని అయితే వాగ్దానం చేసినట్లు సైన్యం అయితే చేసింది. ఇక చిన్న నోటీస్ అయితే వచ్చింది. దేశవ్యాప్త నిరవధిక కర్ఫ్యూ యొక్క మొదటి పూర్తి రోజు సోమవారం. హసీనా తన అధికారిక నివాసంగా పనిచేస్తున్న రాజధాని ఢాకాలో భారీ కాపలా ఉన్న కాంప్లెక్స్ అయిన గణబన్ లేదా పీపుల్స్ ప్యాలెస్ లోపల ఉంచబడింది. ఇక వెలుపల విశాలమైన నగరం యొక్క వీధుల్లో జనాలు గుమిగూడారు. నాయకుడిని బహిష్కరించాలని నిరసన నాయకులు చేసిన పిలుపుకు వేలాది మంది ప్రజలు సమాధానం ఇచ్చారు. ఇక నగరం బొడ్డున
ప్రవహించారు. పరిస్థితి ఆమె నియంత్రణలో లేకపోవడంతో 76 ఏళ్ల నాయకురాలు సోమవారం ఉదయం దేశం విడిచి పారిపోవాలని నిర్ణయించుకున్నట్లయితే భారతీయ అధికారి ఇక ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులైతే తెలిపారు. ఇక బంగ్లాదేశ్ మూలాల ప్రకారం హసీనా ఆమె సోదరు లండన్లో నివసిస్తున్నారు, కానీ ఆ సమయంలో ఢాకాలో ఉన్నారు. వారి స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్న భోజనం సమయంలో భారతదేశానికి అయితే బయలుదేరారు. ఇక భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ మంగళవారం పార్లమెంట్లో మాట్లాడారు. జూలై అంతటా చర్చల ద్వారా పరిస్థితిని పరిష్కరించుకోవాలని మేము టచ్లో ఉన్న వివిధ రాజకీయ శక్తులు న్యూఢిల్లీలో అయితే కోరారు. ఇక అయితే కర్ఫ్యూను పట్టించుకోకుండా సోమవారం ఢాకాలో జనాలు అయితే గుమిగూడటంతో హసీనా భద్రతా స్థాపన నాయకులతో సమావేశం తర్వాత రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. చాలా తక్కువ సమయంలో ఆమె భారతదేశానికి వచ్చేందుకు అనుమతి అభ్యర్థించింది. ఇక ఢాకాలోని తదుపరి ప్రభుత్వంతో ఢిల్లీ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భయంతో హసీనా బస తాత్కాలికంగా ఉండాల్సిందని హసీనాకు దౌత్యపరంగా చేసినట్లయితే రెండో భారతీయ అధికారిగా అయితే తెలిపారు. ఇక భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్య కోసం అభ్యర్థనను వెంటనే తిరిగి ఇవ్వలేదు. ఇక హసీనా బహిష్కరణ తర్వాత మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు కోరుకునే నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనస్ ది న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ వార్తాపత్రికలో మాట్లాడుతూ ఇక భారతదేశం తప్పు వ్యక్తులతో మంచి సంబంధాలు కలిగి ఉంది, దయచేసి మీ విదేశాంగ విధానాన్ని పునర్నిర్మించుకోనండి అని అయితే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. యూనస్ వెంటనే అందుబాటులో అయితే లేరు. ఇక సోమవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన C-130 రవాణా విమానం ఢిల్లీ వెలుపల ఉన్న హిండన్ ఎయిర్ బేస్లోని హసీనాతో అయితే దిగింది. అక్కడ ఆమెను భారతదేశం యొక్క శక్తివంతమైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోహల్ కలిశారని ఇక భారత భద్రతా అధికారి తెలిపారు. ఇక 1971లో బంగ్లాను తూర్పు పాకిస్తాన్ నుండి వేరు చేయడానికి ఢిల్లీ పోరాడింది. ఇక 1975లో హసీనా తండ్రి హత్యకు గురైన తర్వాత హసీనా కొన్నేళ్ల పాటు భారతదేశంలో ఆశ్రయం పొందింది. తన పొరుగు రాజకీయ ప్రముఖులతో లోతైన సంబంధాలను అయితే ఏర్పరచుకుంది. ఇక బంగ్లాదేశ్కు తిరిగి రావడంతో ఆమె 1996లో అధికారాన్ని పొందింది. ఇక ఆమె రాజకీయ ప్రత్యర్థుల కంటే భారతదేశ భద్రతా సమస్యల పట్ల మరింత సున్నితంగా భావించబడింది. హిందూ మెజారిటీ దేశం కూడా ఆ లౌకిక వైఖరిని బంగ్లాదేశ్లో 13 మిలియన్ల హిందువులకైతే అనుకూలమైనదిగా అయితే పరిగణించింది. కానీ తిరిగి బంగ్లాదేశ్లో హసీనాను విడిచిపెట్టడానికి అనుమతించినందుకు పదవి విరమణ చేసిన సైనికుల్లో కూడా ఆగ్రహం ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఇది అసలు కథ. సో ఇలా జరగడం వల్లే ఇవంతా జరుగుతూనే ఉన్నాయి. అక్కడ హిందువులు అయితే 13 మిలియన్ వరకు ఉన్నారు. సో వీళ్ళపై దాడులు అయితే జరుగుతున్నాయి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ద్వారా అయితే. సో ఇవన్నీ మనకు తెలిసినయే, కొత్త విషయాలేం కాదు. దేశంలో ఎప్పుడైనా విద్యార్థులను పట్టించుకుంటేనే ఆ దేశ రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది. విద్యార్థుల్ని ఎక్కడైతే వెనకదొక్కదామని చూస్తారో అక్కడి నుంచి వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇండియాలో కూడా జరగబోతుంది అనేది ఒక సూచన కింద అహ్మద్ కుర్ఫిజా ఎవరు సంథింగ్ ఒక ఆయన అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. సో జాగ్రత్తగా ఉండండి. ఎంతైనా రాజకీయం అనేది నగ్గిన ఓటమికి సంబంధం లేదు. ప్రజలు అడ్డం తిరగనంత వరకే రాజకీయ నాయకులు అనేది. వన్స్ అడ్డం తిరిగారంటే, ఇలాంటి సంక్షోభాలు వచ్చినాయంటే ఇక వాళ్ళ తరం కూడా కాదు. సో ఇది బంగ్లాదేశ్ యొక్క క్రైసిస్. మీలో ఎంతమందికి దీని గురించి డీప్గా తెలుసు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.